క్లాస్ 12 అకౌంటెన్సీ న్యూమరికల్ ప్రాబ్లమ్స్ సొల్యూషన్స్ సమర్పిస్తున్న వారు eduxit.com. ఈ వీడియోలో మేము ఏమి ఇవ్వబోతున్నామంటే అకౌంటింగ్ ఫర్ పార్ట్నర్షిప్ బేసిక్ కాన్సెప్ట్స్, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ప్రాఫిట్స్ సొల్యూషన్స్, ప్రాబ్లమ్ 14 సొల్యూషన్. మన ప్రాబ్లమ్ స్టేట్మెంట్ వచ్చేసి Rahul, Rohit and Karan started partnership business on April 1st, 2000 XA with capitals of 20 lakh rupees, 18 lakh rupees and 16 lakh rupees respectively. రాహుల్, రోహిత్ మరియు కరణ్లు ఏప్రిల్ 1, 2000 XAన వరుసగా 20 లక్షల రూపాయలు, 18 లక్షల రూపాయలు మరియు 16 లక్షల రూపాయలు పెట్టుబడులతో భాగస్వామ్య వ్యాపారాన్ని ప్రారంభించారు. The profit for the year ended March 2000 XB amounted to 1,35,000 and the partners' drawings had been Rahul 50,000 rupees, Rohit and Karan 40,000 rupees. మార్చ్ 2000 XBన సమాప్తం అవుతున్న సంవత్సరానికి గాను ప్రాఫిట్ వచ్చేసి 1,35,000 రూపీస్. ఆ తర్వాత పార్ట్నర్ల డ్రాయింగ్స్ వచ్చేసి రాహుల్ 50,000 రూపీస్, రోహిత్ మరియు కరణ్ 40,000 రూపీస్. The profits are distributed among partners in the ratio of 3:2:1. ప్రాఫిట్స్ని పార్ట్నర్లకు 3:2:1 నిష్పత్తి ప్రకారం పంచాలి. క్యాలిక్యులేట్ ద ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ అట్ ద రేట్ ఆఫ్ 5% per annum. ప్రతి సంవత్సరం 5% చొప్పున క్యాపిటల్ మీద ఇంట్రెస్ట్ని క్యాలిక్యులేట్ చేయండి. సో మన ఈ ప్రాబ్లం ప్రకారం మనం కేవలం క్యాపిటల్ మీద ఇంట్రెస్ట్ని మాత్రమే క్యాలిక్యులేట్ చేయాలి. ఇది కేవలం క్యాలిక్యులేషన్ మాత్రమే. మనం ఏ అకౌంట్ కూడా ప్రిపేర్ చేయాల్సిన అవసరం లేదు. ఇంకా ఏమిచ్చారంటే ఇక్కడ ముగ్గురు పార్ట్నర్లు రాహుల్, రోహిత్, ఆ తర్వాత కరణ్లు ఉన్నారు. తర్వాత వాళ్ళ క్యాపిటల్స్ వచ్చేసి వరుసగా 20 lakh రూపీస్, 18 lakh రూపీస్ మరియు 16 lakh రూపీస్. మనకు ఇంకా ఏమిచ్చారంటే క్యాపిటల్ మీద ఇంట్రెస్ట్ ప్రతి సంవత్సరానికి గాను 5% చొప్పున అని ఇచ్చారు. సో మనం ఇక్కడ కేవలం ఇంట్రెస్ట్ని క్యాలిక్యులేట్ చేయాలి కాబట్టి మనకు ప్రాబ్లంలో ఇచ్చిన మిగతా ఇన్ఫర్మేషన్తో పని లేదు. మనకు ప్రాఫిట్ ఎంతో తెలియాల్సిన అవసరం లేదు. మనకు డ్రాయింగ్స్ గురించిన సమాచారం అవసరం లేదు. ఆ తర్వాత మనకు ప్రాఫిట్ షేరింగ్ రేషియో కూడా తెలియాల్సిన అవసరం లేదు. ఈ సమాచారం అంతా అనవసరం. కాబట్టి మనకిచ్చిన ఈ మిగతా ఇన్ఫర్మేషన్ని విస్మరించి మనం ఇప్పుడు క్యాపిటల్ మీద ఇంట్రెస్ట్ లేదా వడ్డీ ఎంతో క్యాలిక్యులేట్ చేద్దాం. ముందు ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ అని హెడర్ని రాద్దాం. ఇది మనం ఇక ముందు చేయబోయే క్యాలిక్యులేషన్ క్యాపిటల్ మీద ఇంట్రెస్ట్కి సంబంధించింది అని తెలుపుతుంది. ఇప్పుడు పార్ట్నర్ రాహుల్ క్యాపిటల్ మీద ఇంట్రెస్ట్ వచ్చేసి అతని క్యాపిటల్ అమౌంట్ 20 lakh రూపీస్ మల్టిప్లైడ్ విత్ అతని క్యాపిటల్ మీద ఇంట్రెస్ట్ రేట్ 5/100. 100లో 2 zeros ని 20 lakh రూపీస్లో 2 zeros క్యాన్సిల్ చేద్దాము. ఇప్పుడు మిగిలిన 20,000 రూపీస్ మరియు 5లని మల్టిప్లై చేస్తే మనకు 1 lakh రూపీస్ వస్తుంది. ఇది పార్ట్నర్ రాహుల్ క్యాపిటల్ మీద అయ్యే ఇంట్రెస్ట్. ఇప్పుడు పార్ట్నర్ రోహిత్ క్యాపిటల్ మీద అయ్యే ఇంట్రెస్ట్ వచ్చేసి అతని క్యాపిటల్ అమౌంట్ 18 lakh రూపీస్ మల్టిప్లైడ్ విత్ అతని క్యాపిటల్ మీద ఇంట్రెస్ట్ రేట్ 5/100. 100లో 2 zeros ని 18 lakh రూపీస్లో 2 zeros క్యాన్సిల్ చేద్దాం. ఇప్పుడు మనకు మిగిలిన 18,000 రూపీస్ మరియు 5లని మల్టిప్లై చేస్తే మనకు 90,000 రూపీస్ వస్తుంది. ఇది పార్ట్నర్ రోహిత్ క్యాపిటల్ మీద అయ్యే ఇంట్రెస్ట్. ఇప్పుడు పార్ట్నర్ కరణ్ క్యాపిటల్ మీద అయ్యే ఇంట్రెస్ట్ వచ్చేసి అతని క్యాపిటల్ అమౌంట్ 16 lakh రూపీస్ మల్టిప్లైడ్ విత్ అతని క్యాపిటల్ మీద ఇంట్రెస్ట్ రేట్ 5/100. 100లో 2 zeros ని 16 lakh రూపీస్లో 2 zeros క్యాన్సిల్ చేద్దాము. ఇప్పుడు మనకు మిగిలిన 16,000 రూపీస్ మరియు 5లని మల్టిప్లై చేస్తే మనకు 80,000 రూపీస్ వస్తుంది. ఇది పార్ట్నర్ కరెంట్ క్యాపిటల్ మీద అయ్యే ఇంట్రెస్ట్. దీంతో మనం ముగ్గురు పార్ట్నర్ల క్యాపిటల్ మీద ఇంట్రెస్ట్ని క్యాలిక్యులేట్ చేసేసాం. అలాగే దీంతో మనం ఈ ప్రాబ్లం చివరికి వచ్చేసాం. మీరు ఈ వీడియోని ఇంతవరకు చూసినందుకు చాలా థ్యాంక్స్. మేము స్టూడెంట్స్ కోసం ఎఫెక్టివ్ మరియు ఎఫిషియెంట్ లెర్నింగ్ సొల్యూషన్స్ ప్రొవైడ్ చేయడానికి eduxit.comని స్టార్ట్ చేశాము. మా అన్ని వీడియోస్ని చూడడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఆ తర్వాత కొత్త వీడియో పబ్లిష్ అయిన వెంటనే నోటిఫికేషన్ పొందడానికి బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు.